వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి, గ్రూప్ 2 వంటి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ 2021 గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి 1000 ప్రశ్నల బుక్లెట్కి సంబంధించినంత వరకు పార్ట్ 1లో భాగంగా 500 ప్రశ్నల వరకు మనం ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ను ఈ వీడియో క్లాస్ యందు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి 12వ బ్రిక్స్ సదస్సు 2020లో ఎక్కడ జరిగింది? 12వ బ్రిక్స్ సదస్సు 2020లో ఇది సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో జరగడాన్ని గమనించాలి. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో ఈ 12వ బ్రిక్స్ సదస్సు 2020లో జరగడాన్ని గమనించాలి. 2020 నవంబర్ 17వ తారీఖున ఇది జరగడాన్ని గమనించాలి. సో బ్రిక్స్ అంటే మనకి తెలిసిందే. బ్రిక్స్ అనగా ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే ఇక్కడ మనకి ఈ బ్రిక్స్ 12వ సదస్సు సెయింట్ పీటర్స్బర్గ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దక్షిణాఫ్రికా దేశ అధ్యక్షుడు, సో మనకు తెలిసిందే దక్షిణాఫ్రికా దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాగా గుర్తుపెట్టుకోవచ్చు. సిరిల్ రామఫోసా అని పిలుస్తాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3, బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జైర్ బొల్సానారో బ్రెజిల్ దేశ అధ్యక్షుడు. క్వశ్చన్ నెంబర్ 4, 37వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు 2020లో ఎక్కడ జరిగింది? ఇది వియత్నాంలో జరిగింది. వియత్నాం యొక్క క్యాపిటల్ మనకు తెలిసిందే హనోయ్ అని పిలుస్తాం. హనోయ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ వియత్నాం. నెక్స్ట్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది? ఇది షాంఘైలో ఉంది, చైనాలోని షాంఘైలో. సో 2014లో దీన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నది మార్కోస్ ట్రోజో. రైట్ నౌ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ బ్రిక్స్ బ్యాంక్ విచ్ ఈస్ ఎట్ షాంఘై. మార్కోస్ ట్రోజోగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన బ్రెజిల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు మార్కోస్ ట్రోజోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ ఏషియాన్ అనేది ఎప్పుడు ఏర్పడింది? ఈ ఏషియన్ అనేది 1967లో ఏషియన్ అనేది ఏర్పడింది. ఏషియన్ అనగా అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని పిలుస్తాం. సో ఏషియన్లో సభ్య దేశాల సంఖ్య 10. అయితే భారతదేశం దీనిలో సభ్యత్వాన్ని కలిగి లేదు. భారతదేశం అనేది ఎపెక్ ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్లో సభ్యత్వాన్ని కలిగి లేదు. అదేవిధంగా ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, దీనిలో కూడా భారతదేశం సభ్యత్వాన్ని కలిగి లేదు. సో కాబట్టి ఏషియన్లో ఒపెక్లో భారతదేశం సభ్యత్వాన్ని కలిగి లేదు. ఏషియన్లో సభ్య దేశాల సంఖ్య 10. ప్రస్తుతం ఏషియన్ యొక్క సెక్రటేరియట్ అనేది, కార్యాలయం అనేది జకార్తాలో, ఇండోనేషియా క్యాపిటల్ జకార్తాలో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్, ఆర్సీఈపీ అనగా ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని పిలుస్తాం. ఇది ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని పిలుస్తాం. 18వ నామ్ సదస్సు నాన్ అలైన్ మూమెంట్ అని పిలుస్తాం. 18వ నామ్ సదస్సు 2019లో అజర్బైజాన్ రాజధాని అయినటువంటి బాకులో జరగడాన్ని గమనించాలి. మరి నామ్ అధికారికంగా ఏర్పడిన సంవత్సరము 1961గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫతాఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని పిలుస్తాం. సో ఇది జనరల్గా మనకి చూడండి, ఫతాఫ్ అనేది గ్రే లిస్ట్ని విడుదల చేస్తుంది. గ్రే లిస్ట్ ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే కొన్ని దేశాలు ఉంటాయి. ఆ దేశాలు, ఈ తీవ్రవాద దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రే లిస్ట్లో కనుక చేరినట్లయితే ఆ దేశాలకి ఆర్థిక సహకారం అనేది అందించబడదు. సో ఇక్కడ ఫతాఫ్ అనగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని. కెనడా యొక్క రాజధాని అట్టావా మనకి తెలిసిందే.
నెక్స్ట్ ఐసిస్ కొత్త చీఫ్. ఈ ఐసిస్ అనగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని పిలుస్తాం. ఈ ఐసిస్ యొక్క కొత్త చీఫ్ పేరు అనేది అబూ ఇబ్రహీం అల్ హష్మి అల్ ఖురేషి. అబూ ఇబ్రహీం అల్ హష్మి అల్ ఖురేషిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఐసిసి యొక్క కొత్త చీఫ్. అదేవిధంగా సౌదీ అరేబియా యొక్క రాజు. సౌదీ అరేబియా క్యాపిటల్ మనకు తెలిసిందే రియాద్ అని పిలుస్తాం. ఈ సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. Once again, Salman bin Abdul Aziz Al Saud, he is the king of Saudi Arabia. సో కాబట్టి కొన్ని దేశాల యొక్క రాజులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి థాయిలాండ్ రాజు కానీ, భూటాన్ రాజు కానీ, సౌదీ అరేబియా రాజు కానీ, ఇలా మనం కొన్ని దేశాల యొక్క రాజులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సౌదీ అరేబియా రాజు మనకి సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రఫేల్ అనగా ఫ్రెంచ్ భాషా పదంలో రఫేల్ అనగా గాలి దుమారము అని అర్థం. దుమారము అని అర్థము. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ గస్ట్ ఆఫ్ విండ్గా మనం పిలుస్తాం, రఫేల్. నెక్స్ట్ హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య హర్యానా గవర్నర్. హర్యానా ముఖ్యమంత్రి మనకు తెలిసిందే మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ అదేవిధంగా లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ మనకు తెలిసిందే ఆర్కే మాథూర్, రాధాకృష్ణ మాథూర్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు వీళ్ళందరూ కూడా లడాక్ మరియు జమ్మూ కాశ్మీర్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనకి తెలిసిందే మనోజ్ సిన్హా అని పిలుస్తాం. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్గా గుర్తుపెట్టుకోవచ్చు, చార్లెస్ మిషెల్. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కమిషన్కి అధ్యక్షుడు అంటే ప్రస్తుతం అధ్యక్షురాలు ఉంది కాబట్టి ఆమె పేరు ఉర్సులా వాన్ డెర్ లయన్గా గుర్తుపెట్టుకోవచ్చు, జర్మనీ దేశానికి చెందినటువంటి మహిళ. వన్స్ అగైన్ యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలుగా ఉర్సులా వాన్ డెన్ లయన్గా గుర్తుపెట్టుకోవచ్చు, జర్మనీ దేశానికి చెందినటువంటి మహిళగా గుర్తుపెట్టుకోవచ్చు. జర్మనీ యొక్క ఛాన్సలర్ మనకు తెలిసిందే యాంజెలా మెర్కెల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా. అదేవిధంగా గుజరాత్ యొక్క గవర్నర్ ఆచార్య దేవవ్రత్. మహారాష్ట్ర యొక్క గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. ఈవెన్ గోవా యొక్క గవర్నర్ కూడా భగత్ సింగ్ కోశ్యారిగా మనం చెప్పుకోవచ్చు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020లో భారత్ యొక్క ర్యాంక్ అనేది 63గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, 63. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా IMF అధ్యక్షురాలు క్రిస్టలీనా జార్జీవాగా గుర్తుపెట్టుకోవచ్చు, బల్గేరియా దేశానికి చెందినటువంటి మహిళ. బల్గేరియా క్యాపిటల్ సోఫియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పశు సంపద అధికంగా గల తొలి 3 రాష్ట్రాలు ఏవని అడగగా అవి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్ మరియు మధ్యప్రదేశ్. ఇటీవల కాలంలో పశు సంపద గణనీయంగా పెరిగినటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, వెస్ట్ బెంగాల్. క్రిస్టినా కోచ్ జెసికా మేయర్ సాధించిన ఘనత అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసినటువంటి మహిళలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నాసా యొక్క అధిపతి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తాం, నాసా వాషింగ్టన్ డీసీలో ఉంది. ఈ నాసా అధిపతి జిమ్ బ్రైడెన్స్టీన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, జిమ్ బ్రైడెన్స్టీన్. ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అబుదాబి, యుఏఈ క్యాపిటల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ అబుదాబి. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం 2020 రాష్ట్రాన్ని AI సంవత్సరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించడాన్ని గమనించాలి. అలాగే ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా పిలువబడే వ్యక్తి జాన్ మెకార్టీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ అదేవిధంగా అర్జెంటీనా దేశ అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండెస్గా గుర్తుపెట్టుకోవచ్చు. అర్జెంటీనా అనేసరికి మనకి ఇద్దరు ఫుట్బాల్ క్రీడాకారులు గుర్తుకు రావాలి, మెస్సీ అదేవిధంగా మెస్సీ మరియు మారడోనా. అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనోస్ ఎయిర్స్గా గుర్తుపెట్టుకోవచ్చు, బ్యూనోస్ ఎయిర్స్. అదేవిధంగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీ. ఇరాన్ రాజధాని టెహరాన్, ఇరాక్ రాజధాని బాగ్దాద్ మనకు తెలిసిందే. సో కావున హసన్ రొహానీ రైట్ నో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇరాక్ అధ్యక్షుడు బరామ్ సాలా అనే వ్యక్తి ఇరాక్ అధ్యక్షుడిగా గుర్తుపెట్టుకోవచ్చు. మెక్సికో దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువెల్ లోపెజ్ ఒబ్రడార్ ఈయన మెక్సికో అధ్యక్షుడు. మెక్సికో యొక్క క్యాపిటల్ మెక్సికో సిటీ మనకి తెలిసిందే. అలాగే టర్కీ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్ టర్కీ దేశ అధ్యక్షుడు. టర్కీ క్యాపిటల్ అంకారా. ఈ టర్కీనే యూరోప్ యొక్క జబ్బు మనిషి, సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్గా మనం పిలుస్తాం. అలాగే ఇండోనేషియా దేశ అధ్యక్షుడు జోకో విడోడో. మనకు తెలిసింది ఇండోనేషియా అనగానే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశం, అదేవిధంగా దీవులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం, అదేవిధంగా భూకంపాలు, ఈవెన్ మనకి సునామీలు, భూకంపాలు ఇవన్నీ కూడా ఎక్కువగా సంభవించే దేశము కూడా ఇండోనేషియా దేశంగా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఇండోనేషియా అనేసరికి ఇక్కడ అతిపెద్ద పుష్పమైనటువంటి రఫ్లీసియా ఇక్కడ కనిపిస్తుంది. అతిపెద్ద బల్లి, లార్జెస్ట్ లిజర్డ్ అయినటువంటి కొమోడో డ్రాగన్ కనిపిస్తుంది. సులవేసి దీవి, సుమత్రా, బోర్నియో, జావా ఇలాంటి దీవులన్నీ కూడా మనం ఇండోనేషియాలో మనం చూడవచ్చు. అదేవిధంగా తొలి గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వ్యక్తి సుకర్నో, అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో తొలి గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది. ఈసారి జరిగినటువంటి గణతంత్ర ఉత్సవాలకి ఎవరు కూడా ముఖ్య అతిథి రాకపోవడం శోచనీయం ఈ కరోనా కారణంగా. సో కాబట్టి ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా, అది కూడా మనకి తెలిసిందే. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. అలాగే ఆర్టీఐ కమిషనర్ల పదవీ కాలం 3 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని పిలుస్తాం ఆర్టీఐ. నెక్స్ట్ అస్సాం గవర్నర్ మనకు తెలిసింది జగదీష్ ముఖి. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ అని పిలుస్తాం. అస్సాంని ఇదివరకు మనం కామరూప అని కూడా పిలిచేవాళ్ళం. అదేవిధంగా ప్రస్తుతం మహారత్న కంపెనీల యొక్క సంఖ్య అనేది మనకు తెలిసిందే. మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు, మినీరత్న కంపెనీలు మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. మహారత్న కంపెనీల సంఖ్య 10, నవరత్న కంపెనీల సంఖ్య 14, మినీరత్న కంపెనీల సంఖ్య 73గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పారిస్ వాతావరణ ఒప్పందం జరిగినటువంటి సంవత్సరం. పారిస్ వాతావరణ ఒప్పందం అనేది 2015 డిసెంబర్ 12వ తారీఖున జరిగింది. 197 దేశాలు దీనిపై సంతకం చేయడం జరిగింది. అయితే అమెరికా వైదొలగడాన్ని, పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ కూడా వైదొలగడం వల్ల యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 27గా కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ టైగర్ ట్రయంఫ్ సంయుక్త విన్యాసాలు, జాయింట్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా మరియు అమెరికా మధ్య జరగడాన్ని గమనించాలి. అలాగే 47వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ అరవింద్ బాబ్డే హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి శరద్ అరవింద్ బాబ్డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ మనకు తెలిసిందే అరూప్ కుమార్ గోస్వామి. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. పూర్తి స్థాయిలో 2వ వ్యక్తిగా ఈయన పనిచేయడాన్ని గమనించాలి. సో అరూప్ కుమార్ గోస్వామి. నెక్స్ట్ కేంద్ర జల సంఘం నూతన చైర్మన్. కేంద్ర జల సంఘం యొక్క చైర్మన్ రాజేంద్ర కుమార్ జైన్ అని పిలుస్తాం. సో మనకు తెలిసిందే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మారిషస్ ప్రధాని, భారత మూలాలు కలిగినటువంటి ప్రవింద్ జగన్నాథ్ మారిషస్ ప్రధాని. మారిషస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్గా మనం చెప్పుకోవచ్చు.
ప్రస్తుతము భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐలు పెడుతున్నటువంటి దేశం మారిషస్ కాదు, సింగపూర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 39వ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ సౌరభ్ గంగూలీ రాసినటువంటి పుస్తకం పేరే ఏ సెంచురీ ఈజ్ నాట్ ఎనఫ్. గ్రంథకర్త సౌరభ్ గంగూలీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి 2023 ప్రపంచ కప్ హాకీ ఎక్కడ జరుగును? పురుషుల హాకీ ఇది ఇండియాలో జరుగుతుంది, ముఖ్యంగా భువనేశ్వర్లో. ఇటీవల కాలంలో ఒడిశాలోని అతిపెద్ద హాకీ స్టేడియంను రూర్కెలాలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ రూర్కెలా అనేది బ్రాహ్మణి నది ఒడిన ఉంది. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం జర్మనీ సహకారంతో ఏర్పాటు చేయడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా ఈ 2022లో ప్రపంచ కప్ మహిళల హాకీ ఎక్కడ జరుగును? ఇది స్పెయిన్ మరియు నెదర్లాండ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్య నగరం, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, ఇది కొన్ని నివేదికల ప్రకారం లాహోర్ ఉంది. అదేవిధంగా కొన్ని నివేదికల ప్రకారం ఘజియాబాద్ ఉండటాన్ని గమనించాలి. అడిగినటువంటి విధానంని అర్థం చేసుకుని ఇక్కడ మనం ఎయిదర్ లాహోర్ లేకపోతే ఘజియాబాద్ను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఘజియాబాద్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ సిబిఐ అకాడమీ ఉంది, సిబిఐ అకాడమీ అని పిలుస్తాం ఘజియాబాద్. అదేవిధంగా ఇదే ఘజియాబాద్లో మనకి పోస్టల్ అకాడమీ కూడా ఉంది. ఇదే ఘజియాబాద్లో మనకి హిండాన్ ఎయిర్పోర్ట్ కూడా ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ భారత రాజ్యాంగం ఆమోదింపబడి 2019 నవంబర్ 26 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 70 సంవత్సరాలు పూర్తయింది. భారత రాజ్యాంగం ఆమోదింపబడినటువంటి తేదీ మనకి తెలిసింది 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్ ఆమోదించటం, అమల్లో కాదు ఆమోదించబడడం అనేది జరిగింది. రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26, దీన్నే సంవిధాన్ దివస్. అలాగే జాతీయ న్యాయ దినోత్సవం అని కూడా పిలుస్తాం, రాజ్యాంగ దినోత్సవం. అలాగే తొలి రాజ్యసభ ప్రారంభమైనటువంటి రోజు 1952 మే 13గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రాజ్యసభ 13వ చైర్మన్ లేదా 13వ ఉపరాష్ట్రపతి మనం తెలిసిందే, ఆయన వెంకయ్య నాయుడు. అయితే ఈ వెంకయ్య నాయుడు రాసినటువంటి 3 పుస్తకాలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నెల్లూరు జిల్లాకి చెందినటువంటి వ్యక్తి, చవటపాలెం అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు. అదేవిధంగా మనకి శ్రీలంక దేశ అధ్యక్షుడు, శ్రీలంక ప్రధాని, ఇద్దరు కూడా అన్నదమ్ములే. శ్రీలంక దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స. శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్స. అదేవిధంగా రష్యా ప్రధాని మైకేల్ మిసుస్టిన్. రష్యా యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మనకి తెలిసిందే. రష్యా రాజధాని మాస్కో, కరెన్సీ అనేది రూబుల్. ప్రపంచంలో తొలి తేలియాడే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి దేశము రష్యాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ సింహము జనరల్గా మనకి పులి లేనటువంటి జంతువులు, దోమలు లేనటువంటి జంతువులు, సింహం లేనటువంటి జంతువులు, ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. సో వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. అదేవిధంగా కువైట్ ప్రధాని ఇటీవల కాలంలో రాజీనామా చేయడం జరిగింది. ఆయన పేరు సబా అల్ సబా రాజీనామా చేయడం జరగడాన్ని గమనించాలి. అలాగే జపాన్ యొక్క 126వ చక్రవర్తి నరుహిటో అనేటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం జపాన్ యొక్క ప్రధాని యోషిహిడే సుగా, మాజీ ప్రధాని పేరు షింజో అబే. ఈయనకి 2021 పద్మ విభూషణ్ అవార్డు లభించడం కూడా గమనించాలి. అలాగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఇటీవల సభ్యత్వం పొందిన దేశం వెనిజులా రాజధాని కారకాస్ అని పిలుస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇదే వెనిజులాలో మనకి ఎత్తైనటువంటి జలపాతం ఏంజల్ జలపాతం కూడా వెనిజులాలో ఉండటాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ వియత్నాం దేశ అధ్యక్షుడు గుయెన్ ఫు ట్రోంగ్ వియత్నాం దేశ అధ్యక్షుడు. వియత్నాం క్యాపిటల్ మనకు తెలిసిందే హనోయ్ అని పిలుస్తాం. అలాగే కాలాపానీ గ్రామం ఎక్కడ కలదు? కాలాపానీ గ్రామము లింపియా దురా అనే ప్రాంతము. అదేవిధంగా లిపులేకు కనుమ మానస సరోవరానికి యాత్ర చేయాలంటే ఈ లిపులేకు కనుమ ద్వారా చేయాలి. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండటాన్ని గమనించాలి. ఇటీవల వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు, డిస్ప్యూటెడ్ ఏరియాస్ బిట్వీన్ ఉత్తరాఖండ్ స్టేట్ అండ్ నేపాల్ కంట్రీ, దే ఆర్ కాలాపానీ,
లింపియాదోరా, లిపు లేక్ పాస్. ఈవెన్ ఉత్తరాఖండ్లో మనకి మనా అనే ఒక పాస్ ఉంది. మనా హైయెస్ట్ మోటార్ నావిగబుల్ రోడ్డుగా దీన్ని మనం చెప్పుకుంటాం, పాస్గా చెప్పుకుంటాం. ఐ మీన్ మోటార్ వెహికల్ ప్రయాణించగలిగే ఒక పాస్ లేదా కనుమ మన, ఎత్తైనటువంటి కనుమ ఇది మన. అయితే భారతదేశంలో ఎత్తైనటువంటి కనుమ కర్దుంగులాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సముద్ర శక్తి విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగినవి. ఇది సముద్ర శక్తి విన్యాసాలు ఇండియా మరియు ఇండోనేషియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ఆర్సీ అనగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇటీవల కాలంలో అస్సాంలో అమలు చేయడాన్ని మనం చూసాం. చాలా వ్యతిరేకత కూడా ఏర్పడడం కూడా మనం చూసాం. ఈవెన్ భూపెన్ హజారికా, భారతరత్న అవార్డు పొందినటువంటి భూపెన్ హజారికా దీనికి వ్యతిరేకంగా కూడా తిరిగి భారతరత్న ఇచ్చేస్తానని ప్రకటించడం కూడా గమనించడం మనం చూడడం జరిగింది. నెక్స్ట్, బిఎస్ఎన్ఎల్ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ ఈయన ప్రవీణ్ కుమార్ పూర్వార్. ఈయన ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ కూడా అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఒక యోగి ఆత్మకథ గ్రంథకర్త పరమహంస యోగానందగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ దేబయాని ఘోష్గా గుర్తుపెట్టుకోవచ్చు. నాస్కామ్ యొక్క చైర్మన్ యూబీ ప్రవీణ్ రావ్. రైట్ నౌ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నాస్కామ్. మరి నాస్కామ్ అంటే ఏంటి? నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఇది గ్లోబల్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్లో 131వ స్థానం 2020 ప్రకారం. సౌత్ కొరియా మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించవచ్చు. నెక్స్ట్, యూనిసెఫ్ డైరెక్టర్ జనరల్ హెన్రియట్టా హెచ్4 అమెరికాకు చెందినటువంటి మహిళ హెన్రియట్టా హెచ్4గా గుర్తుపెట్టుకోవచ్చు. యూనిసెఫ్ డేగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిసెంబర్ 11. ఈవెన్ పర్వతాల దినోత్సవం కూడా డిసెంబర్ 11, కానీ ఎవరెస్ట్ దినోత్సవం అనేది మే 29గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, అదేవిధంగా ఎయిడ్స్ రోగుల్లో 2వ స్థానంలో గల రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ రోగులు 2వ స్థానంలో ఉండటాన్ని గమనించవచ్చు. రైతు ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 2019 ప్రకారం 3వ స్థానంలో ఉంది. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మొదటి స్థానము మహారాష్ట్ర, 2వ స్థానము కర్ణాటక, 3వ స్థానము ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ స్థానము 3. నెక్స్ట్, అదేవిధంగా కేంద్ర నౌకా నిర్మాణ శాఖ మంత్రి సెంట్రల్ షిప్పింగ్ మినిస్టర్ మన్సుఖ్ ఎల్ మాండవీయగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించినటువంటి తొలి దేశంగా ఆఫ్రికా ఖండంలోని ఏ దేశం రికార్డు సృష్టించింది అంటే రువాండా దేశం. మరి రువాండా యొక్క క్యాపిటల్ మనకు తెలిసిందే కిగాలి అని పిలుస్తాం. లాస్ట్ టైం రువాండాకి సంబంధించి ఈ ఆవులకు సంబంధించి ఈ మోడీ పర్యటన సందర్భంగా ఒక ప్రశ్న అడగడానికి కూడా గమనించాలి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో. అదేవిధంగా ఈ స్కెలిటల్ లేక్గా పిలువబడే సరస్సు, అస్థిపంజరాల సరస్సుగా పిలువబడే సరస్సు రూప్కుండ్ సరస్సు. ఈ రూప్కుండ్ సరస్సు ఉత్తరాఖండ్లో ఉండటాన్ని గమనించాలి. రూప్కుండ్ సరస్సు ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ మానవ అస్థిపంజరాలు అనేవి సరస్సు కింద ఉండటం వల్ల దీన్ని అస్థిపంజరాల సరస్సు అని పిలుస్తాం. ఇది మనకి రూప్కుండ్ సరస్సు. నాకు తెలిసి భారతదేశంలో దాదాపుగా ఒక 50 నుంచి 60 సరస్సుల పేర్లు వితిన్ ఒక నిమిషంలో 50 నుంచి 60 సరస్సులు చెప్పగలం. అయితే ఇక్కడ మనకి ఈ అస్థిపంజరాల సరస్సు అనేది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ఇది రూప్కుండ్ సరస్సు ఉత్తరాఖండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా 100 సంవత్సరాల కాలం నాటి చారిత్రక హిందూ దేవాలయం షావాలా తేజ్ సింగ్, ఇది పాకిస్తాన్లో ఉండటాన్ని గమనించాలి. పాకిస్తాన్లో హిందూ దేవాలయం అంటే మనందరికీ కూడా ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ హిందువులని మైనారిటీలుగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. హిందువులకి అక్కడ ఎటువంటి సదుపాయాలు హక్కులు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా షావాలా తేజ్ సింగ్ దేవాలయం అనేది పాకిస్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈయన ఒక పార్టీ మనకు తెలిసిందే. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏ పార్టీకి చెందినవాడో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, దేశంలో మొదటి సంగీత మ్యూజియం అనేది ఇది చెన్నైలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి, తిరువాయూరు అనేటువంటి ప్రాంతం వద్ద. నెక్స్ట్, ప్రస్తుతం ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల యొక్క సంఖ్య అంటే ఇక్కడ మనం ఎలా గమనించాలంటే మొత్తం పొజిషన్ల యొక్క సంఖ్య 37. అయితే ప్రస్తుతం 1+13 ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ 13 న్యాయమూర్తులు ఉండటాన్ని గమనించాలి. 2019 జనవరి 1న ఏపీ హైకోర్టు ఏర్పడడం మనకు తెలిసిందే. అమరావతి ప్రస్తుతము ఈ ఏపీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఏపీ హైకోర్టు ఏర్పడినప్పుడు తాత్కాలిక హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి చాగరి ప్రవీణ్ కుమార్. ఆ తర్వాత జేకే మహేశ్వరి. ప్రస్తుతము అరూప్ కుమార్ గోస్వామిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్. ఈ గ్రంథము వాజ్పేయికి సంబంధించిన గ్రంథము. అడ్మిరల్ సుశీల్ కుమార్ ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది. తివారీ డ్యామ్ అనేది మహారాష్ట్రలో ఉండటాన్ని గమనించాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, నవకల్పనల సూచి ఇన్నోవేషన్. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో భారత్ యొక్క స్థానము 48గా గుర్తుపెట్టుకోవచ్చు. 2019 అయితే 52, 2020 అయితే 48గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏ సంవత్సరం నాటికి భారతదేశము క్షయవ్యాధిని సమూలంగా నివారించాలని పేర్కొన్నారు అంటే ఇది 2025 నాటికి. అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆర్ఎన్ రవిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్, 2020 ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంతని అడిగితే 102గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమైనప్పటికీ ఈ సూచీలన్నీ కూడా 2021కి సంబంధించిన సూచీలు మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అయితే ఆ సూచీల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత యొక్క స్థానము 102గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 2019 అక్టోబర్ 16వ తారీఖు కాదు, ఇది అక్టోబర్ 16 కాదు, ఇది డిసెంబర్ 1వ తారీఖు. 2019 డిసెంబర్ 1న ఎవరిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGA నాట్ కాగ్ CGAగా నిర్మించారు. ఈమె మహిళ సోమా రాయ్ బర్మన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, 2020 సంవత్సరానికి గాను 47వ G7 ఆర్థిక శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇది 2021గా గుర్తుపెట్టుకోవచ్చు మనం. 2020 కాదు, 2021. ఎందుకనగా 2020లో 46వది అది క్యాన్సిల్ అయిపోయింది. అందువల్ల 2021లో 47వ ఈ G7 శిఖరాగ్ర సమావేశానికి బ్రిటన్గా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ సంస్థ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ 2022లో జరిగే 91వ సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వన దేశం ఇండియా. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఇది రాజ్ కిరణ్ రాయ్ జీగా గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్ కిరణ్ రాయ్ జీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. అయితే డిప్యూటీ చైర్మన్గా మనకి ప్రస్తుతం SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? దినేష్ కుమార్ ఖరా. ఈ దినేష్ కుమార్ ఖరా డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సిఎండిగా ఉన్నటువంటి SS మల్లికార్జునరావు కూడా దీనికి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. టోటల్ 3 డిప్యూటీ చైర్మన్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లో ఉన్నారు. అయితే ఈ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి ప్రస్తుత చైర్మన్ ఎవరని అడిగితే రాజ్ కిరణ్ రాయ్ జీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, జాతీయ సెక్యూరిటీ గార్డ్స్ నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్ మనకి తెలిసిందే. ఆయన SS దేశ్వాల్. ఈయన ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కూడా డైరెక్టర్ జనరల్గా వ్యవహరించడాన్ని గమనించాలి.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా అమెజాన్ సంస్థ ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్ ఎక్కడంటే హైదరాబాద్. భారతదేశంలో మొదటి ఈ వేస్ట్ క్లినిక్ ఎక్కడంటే భోపాల్. అదే చెత్త కేఫ్ అయితే గార్బేజ్ కేఫ్ అయితే ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంబికాపూర్ చెత్త కేఫ్. నెక్స్ట్ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి డీజిల్ను ఉత్పత్తి చేసే భారతదేశ తొలి ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారంటే ఇది మధురగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి మధుర అనేసరికి ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. మధురలో చమురు శుద్ధి కర్మాగారం ఉంది. అదే మధురలో ఎలిఫెంట్ హాస్పిటల్ కూడా ఉండటాన్ని గమనించాలి. మధుర ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇండో మంగోలియన్ ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్సర్సైజ్ పేరేంటి? దీన్ని నొమాడిక్ ఎలిఫెంట్ అంటారు. నొమాడిక్ ఎలిఫెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన అంతర్జాతీయ పోటీతత్వ సూచి 2020లో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం సింగపూర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆయిల్ ఇండియా లిమిటెడ్ కొత్త చైర్మన్ ఎవరని అడిగితే సుశీల్ చంద్ర మిశ్రా. భారతదేశ తొలి తేలియాడే బాస్కెట్బాల్ కోర్ట్ ఎక్కడని అడిగితే ఇది ముంబై. ఇటీవల కాలంలో చూడండి తేలియాడే అనే పదాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మనకి తేలియాడే నేషనల్ పార్క్ ఉంది మణిపూర్లో. కేబుల్ లాంజావో అని పిలుస్తాం. తేలియాడే సరస్సు ఉంది. లోక్తక్ సరస్సు మణిపూర్. తేలియాడే అణు విద్యుత్ కేంద్రం ఉంది. అది రష్యాలో ఉండటాన్ని గమనించవచ్చు. ఇంకా ఉన్నాయి. సో తర్వాత నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు? ప్రదీప్ కుమార్ సిన్హా PKS అని గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రిని PKS ప్రదీప్ కుమార్ సిన్హాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్ బండారు దత్తాత్రేయ మనకి తెలిసిందే. దక్షిణాసియాలో తొలిసారిగా ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య సీమాంతర పెట్రోల్ పైప్ లైన్ అంటే ఇండియా నేపాల్. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఎవరు నియమితులయ్యారు? పి లక్ష్మణ్ రెడ్డి. భారత రైల్వే శాఖ తొలి ఫన్ జోన్ ఇది విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. దేశంలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా గుర్తింపు పొందింది ఏంటని అడిగితే తారాదేవ్ రోడ్ ముంబై. అక్రమ వలసదారుల కోసం దేశంలోనే అతిపెద్ద నిర్బంధ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించనున్నారంటే అస్సాంలోని గోల్పారా డిస్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చూడండి మనకి పుష్ప కోహ్లీ, విరాట్ కోహ్లీ, హిమా కోహ్లీ ముగ్గురున్నారు. విరాట్ కోహ్లీ గురించి మనకు తెలిసిందే. మరి హిమా కోహ్లీ తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్రస్తుతం. పుష్ప కోహ్లీ పాకిస్తాన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎన్నికైనటువంటి పోటీ పరీక్షలో ఎన్నికైనటువంటి హిందూ అమ్మాయి పుష్ప కోహ్లీ పాకిస్తాన్లో. ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ ఎవరు? ఆయన సునీల్ అరోరా. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సునీల్ అరోరా. మిగిలిన ఇద్దరు ఎవరు? సతీష్ చంద్ర, రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్స్. నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి చెత్త కేఫ్ ఇప్పుడే చెప్పాను గార్బేజ్ కేఫ్ అని. ఇది అంబికాపూర్ ఛత్తీస్గఢ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు? రాజస్థాన్. మనకు తెలిసిందే 13వ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశం యొక్క మొట్టమొదటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది గుజరాత్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే భారతదేశంలో సిడిఎస్ పదవి. ఈ సిడిఎస్ ఇటీవల ప్రస్తుత సిడిఎస్ ఎవరు? బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని పిలుస్తూ ఉన్నాం కదా. ఈ బిపిన్ రావత్ పదవి తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ. భారత్ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ సైన్స్ మ్యూజియంను ఏ నగరంలో ప్రారంభించబడింది? హైదరాబాద్.
అదేవిధంగా కాశ్మీర్ అన్టోల్డ్ స్టోరీ డీక్లాసిఫైడ్ పుస్తక రచయిత ఇక్బాల్ చంద్ మల్హోత్రా. అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రస్తుతం అజయ్ కుమార్ భల్లా. భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ఇది కోల్కతాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా రైళ్ళు వచ్చాయి మనకి. తేజస్ ట్రైన్ కానీ, వందే భారత్ కానీ, ఘాటిమాన్ కానీ, అలాగే ఫ్రూట్ ట్రైన్ కానీ, వ్యాపారమాల ఎక్స్ప్రెస్ కానీ ఇలా అనేకమైనటువంటి ట్రైన్స్ అనేవి మనకి ఇటీవల కాలంలో కిసాన్ రైలుతో సహా చాలా రైల్స్ అనేవి రావటం జరిగింది. సో మీకు సీక్వెన్షియల్గా ఈ ట్రైన్స్ గురించి కూడా ఇదే వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అండర్ వాటర్ మెట్రో స్టేషన్ కోల్కతా. నెక్స్ట్, అంతర్జాతీయ T20లో అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి ఆటగాడు ఇంకెవరు? హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ప్రపంచంలో అత్యంత పొడవైన గాజు వంతెన ఏ దేశం అంటే చైనా. పోటీ పరీక్షల్లో మనకి ఎప్పుడైనా పెద్దది ఎత్తైంది ప్రపంచంలో అడిగితే ఇంక చైనా పెట్టేసుకోవచ్చు, దానిలో డౌటే లేదు. అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం ఇది సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం. సెప్టెంబర్ 5 మదర్ తెరీసా జయంతి. టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజస్థాన్కి చెందినటువంటి కైలాష్ సంకాల. ప్లాస్టిక్ నిషేధించినటువంటి తొలి దేశం ఇది బంగ్లాదేశ్. మరి పొగాకు నిషేధించిన తొలి దేశం భూటాన్. ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ ప్లాస్టిక్ బంగ్లాదేశ్, ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ టొబాకో ఈజ్ భూటాన్. ప్రస్తుత సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాత్కాలిక డైరెక్టర్గా రీసెంట్గా రావడం జరిగింది ప్రవీణ్ సిన్హా. రిషికుమార్ శుక్లా స్థానంలో ప్రవీణ్ సిన్హాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిబిఐ అకాడమీ గజియాబాద్. ప్రాచీన తెలుగు భాషాపీఠం ఎక్కడంటే ఇది నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు. నెదర్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్న 8వ ఖండం పేరు ఏంటి? గ్రేటర్ ఆడ్రియాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు తెలిసింది కాన్రాడ్ సంగమాగా గుర్తుపెట్టుకోవచ్చు. 10 ఐడియాలజీస్ గ్రంథకర్త తెలంగాణకు చెందినటువంటి జైపాల్ రెడ్డి. రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలి విదేశీ పర్యటన మాల్దీవులు. తొలి విలేజ్ ఆఫ్ బుక్స్గా పేరొందిన గ్రామము ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది బిలార్ గ్రామం, మహారాష్ట్ర. దేశంలో తొలి గిరిజన మహిళా పైలట్ ఎవరంటే అనుప్రియ లక్రా. ఒడిశా రాష్ట్రం అనుప్రియ లక్రా తొలి గిరిజన మహిళా పైలట్. అంత్యోదయ దివస్. ఈ అంత్యోదయ దివస్ సెప్టెంబర్ 25వ తారీఖున జరుపుకుంటాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క జన్మదినం. 2014 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. సో ఈ అంత్యోదయ దివస్ అనేది విచ్ ఇస్ నథింగ్ బట్ అప్లిఫ్టింగ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. పేదల్లోని అత్యంత పేదలని ఇంకా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని కూడా జరుపుతూ ఉన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా పోర్ట్ ఉంది. వాడ్రేవ్ అయితే కాండ్లా, ఎయిర్పోర్ట్ అయితే ఆగ్రా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రస్తుత జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రస్తుత జాతీయ బీసీ కమిషన్ యొక్క చైర్మన్ భగవాన్ లాల్ సాహ్ని. మరి మను సాహ్ని ఎవరు? ఐసీసీ CEO, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క CEO మను సాహ్ని. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం తైవాన్ దేశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. అదే తెలంగాణ స్టేట్ అయితే మనకి సునీత లక్ష్మారెడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. మా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే రేఖా శర్మ. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం మే 8వ తారీఖుగా గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో అక్టోబర్ 11 కూడా ఇస్తుంటాడు. జాగ్రత్తకి రెండు కూడా మీరు చూసుకోవాలి. అంతర్జాతీయ ఎగ్ కమిషన్కి చైర్మన్గా నియమితులైన తొలి ఆసియా వాసి ఎవరు? సురేష్ చిట్టూరి. ఎయిడ్స్లో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న దేశం నైజీరియా. మొదటి స్థానం సౌత్ ఆఫ్రికా, 2 నైజీరియా, 3 ఇండియా. దేశవ్యాప్తంగా ప్రకటించిన అత్యవసర ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112.
112. అయితే ఇటీవల కాలంలో చూడండి మనకి 182 అనే రైల్వే నెంబర్ను 139లో విలీనం చేయడాన్ని గమనించాలి. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం డిసెంబర్ 2గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే డిసెంబర్ 2ను నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే, జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం. 2019 రామన్ మెగసెసే, ఈ రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి ఫిలిప్పైన్స్ చెందినటువంటి రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి భారతీయ జర్నలిస్ట్ రావిష్ కుమార్ 2019 లెక్కల ప్రకారం పులుల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం. ఈ పులుల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మనకి తెలిసిందే, అది మధ్యప్రదేశ్. ఎన్నున్నాయి? 526 పులులు ఉన్నాయి. మరి కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి? 524 పులులు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఎన్ని ఉన్నాయి? 442 ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడులో ఎన్ని ఉన్నాయి? 229 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 48 ఉన్నాయి. తెలంగాణలో యాజ్ ఆఫ్ నవ్ అయితే 30 ఉన్నాయి పులులు. మొత్తం పులుల సంఖ్య ఎంత? 2967. ఇది కేవలం పులులు, చిరుత పులులు కాదు, కేవలం పులులు. నెక్స్ట్ గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ఏ సంవత్సరానికి నాటికి చేపట్టనున్నారు? ఇది మీరు 2021 లేకపోతే 2022 బడ్జెట్ చూసి మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ గగన్యాన్కి సంబంధించినంత వరకు ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఏదైతే ఉంది, ఇది కర్ణాటకలో ఈ వ్యామగోములకి శిక్షణ ఇవ్వటం కోసం ముఖ్యంగా చెల్లకరి అనే ప్రాంతం వద్ద శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వీరితో పాటు ఈ ముగ్గురితో పాటు ఈ వ్యామగోములతో పాటు వ్యోమమిత్ర, ఒక మహిళను పోలినటువంటి ఒక రోబో వ్యామమిత్రను కూడా పంపిస్తూ ఉన్నారు. గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర అంటే గగన్యాన్, శుక్రయాన్, ఆదిత్య, L1, చంద్రయాన్ 3. ఓకే, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మంగళయాన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఫర్ ఎ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ కన్సర్న్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి 2021 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి 2021 సంవత్సరాన్ని స్వదేశీ భాషల సంవత్సరంగా, ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్గా ప్రకటించింది 2021 సంవత్సరాన్ని. మరి ఇక్కడ 2021, 2022, 2023, 2024 ఇయర్ ఆఫ్ క్యామ్లిడ్ జంతు వెంట్రుకల దినోత్సవం 24, 23 చిరు ధాన్యాల సంవత్సరం, 22 అనేది ఇయర్ ఆఫ్ ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, చేత్తో వలలతో గట్ల చేపలు పట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన సంవత్సరం ఐక్యరాజ్య సమితి 2022 ప్రకటించింది. 2021 స్వదేశీ భాషల సంవత్సరంగా ప్రకటించింది. 23 చిరుధాన్యాలు, ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ భారతదేశం ప్రపోజ్ చేసింది. తద్వారా ఐక్యరాజ్య సమితి 2023 ఆ విధంగా ప్రకటించడాన్ని గమనించాలి. ఇండియా ఏ సంవత్సరం నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2022, క్షయ అయితే 2025. ఇంటర్నెట్ వాడకం అనేది ప్రాథమిక హక్కు అని తీర్పు చెప్పినటువంటి హైకోర్టు కేరళ హైకోర్టు. మంగోలియా దేశ అధ్యక్షుడు ఎవరని అడిగితే కల్ట్ మాగిన్ బటుగ్లా మంగోలియా దేశ అధ్యక్షుడు. మంగోలియా క్యాపిటల్ మనకి తెలిసిందే, ఉలెన్ బటార్ అని పిలుస్తాం. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుడు, ఈ జాతీయ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరున్నారు? అజిత్ దోవల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి భారతదేశంలో. పిచ్ బ్లాక్ సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయి? ఇండియా మరియు ఆస్ట్రేలియా. పిచ్ బ్లాక్. బుల్లి ఉపగ్రహ ప్రయోగాల కోసం ఇస్రో నూతన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుందని అడిగితే కులశేఖరపట్నం, తమిళనాడు. మనకి నాగాయలంక కృష్ణా జిల్లాలో ఉంది క్షిపణి ప్రయోగ కేంద్రం. చెల్లకరి కర్ణాటకలో ఉంది. ఇక్కడ వ్యామగోములకు శిక్షణ ఇచ్చే కేంద్రం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు, చెల్లకరి. సో ఇవి కొన్ని. అదేవిధంగా వీలార్ ఐలాండ్ ఇది ఎక్కడుందని అడిగితే అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సాలో ఉండటం మనకి తెలిసింది. క్షిపణి ప్రయోగాలు చేస్తారు. ఇక షార్ అనేది మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని కూడా పిలుస్తాం. దేశంలో అందురాలైన తొలి మహిళా ఐఏఎస్ ప్రాంజుల్ పాటిల్.
శ్రీధరన్ పిల్ల ఏ రాష్ట్ర గవర్నర్ అంటే మిజోరాంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే మిజోరాం అనేసరికి ఇంకో విషయం ఏంటని అడిగితే ఇక్కడ బ్యాంబూ డ్యాన్స్ దీన్ని చిరా డ్యాన్స్ అని పిలుస్తాం, మిజోరాం. నెక్స్ట్, ప్రస్తుత ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ జి హైమావతి. ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి కాశ్మీరీ మహిళ ఎవరు? నహీదా మంజూర్. ఇక్కడ చేతి వ్రాత మీకు సరిగ్గా అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. చేత్తోనే ఫింగర్తో ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇక్కడ పెన్ అవకాశం లేదు నాకు, అందువల్ల చేత్తోనే రాస్తూ ఉన్నాను. రైటింగ్ మీకు సరిగా అర్థం కాకపోవచ్చు కదా, అర్థం కాదు నాకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి కాశ్మీరీ మహిళ ఎవరిని అడిగితే నహీదా మంజూర్గా గుర్తుపెట్టుకోండి, నహీదా మంజూర్. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మనకు తెలిసిందే జైశంకర్. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అయితే మరి భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఫారిన్ సెక్రటరీ ఎవరు? హర్షవర్ధన్ శ్రింగ్లా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ బెంగళూరులో ఉంది కదా, దీనికి ప్రస్తుతం సిఎండిగా ఆర్ మాధవన్ పనిచేస్తూ ఉన్నారు. అలాగే డిఆర్డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చైర్మన్ సోమనాథ్, షార్ డైరెక్టర్ అర్ముగం రాజరాజన్, చంద్రయాన్ 2 ప్రాజెక్టు డైరెక్టర్ ముత్తయ్య వనిత, చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్ ఎవరంటే రీతు కరిదాల్. ఈమెనే మనం రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటాం, మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్, అగ్నిపుత్రిక కదా, తమిళనాడు చెందినటువంటి మహిళ టెస్సీ థామస్, మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఇది బీజింగ్లో ఉంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రెసిడెంట్గా జీ లీకున్గా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్, దేశంలో విద్యుదీకరింపబడిన రైల్వే సొరంగ మార్గం ఆంధ్రప్రదేశ్లో ఉంది, నెల్లూరు జిల్లాలో చెర్లోపల్లి రాపూర్ మధ్య. ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ రైల్వే టన్నెల్ ఎక్కడని అడిగితే నెల్లూరు. నెక్స్ట్, ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21. ఇదే ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం కూడా. ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం సెప్టెంబర్ 28. నెక్స్ట్, రాకెట్ మ్యాన్ శివన్, ఇస్రో చైర్మన్. నెక్స్ట్, రాకెట్ ఉమెన్ రీతు కరిదాల్, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈయన తమిళనాడులో ప్లాస్టిక్ రోడ్లు గట్ట ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్లాస్టిక్ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజగోపాలన్ వాసుదేవన్. ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు తమిళనాడు. ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? బిఎం ఖైతాన్గా గుర్తుపెట్టుకోవచ్చు, బిఎం ఖైతాన్. నెక్స్ట్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, మెట్రో మ్యాన్ శ్రీధరన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. అదేవిధంగా నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ నార్వే ప్రధాని. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అదేవిధంగా మనకి భూటాన్ యొక్క రాజు జిగ్మే ఖసర్ నామ్గేల్ వాంగ్చుక్. భూటాన్ ప్రధాని లటోయ్ షెరింగ్ భూటాన్ ప్రధాని. మలేషియా ప్రధాని మొహియుద్దీన్ యాసిన్. విశాఖ ఉక్కు మనిషిగా పేరొందిన వ్యక్తి పరవాడ కృష్ణ. ఈయన అథ్లెటిక్స్, అదేవిధంగా స్విమ్మింగు, సైక్లింగు అన్నింట్లో ప్రసిద్ధుడు. విశాఖ ఉక్కు మనిషి పరవాడ కృష్ణ. అదేవిధంగా మనకి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక హ్యాట్రిక్లు సాధించిన క్రీడాకారుడు, ఈడు బౌలింగ్ చేయడం విసిరేస్తూ ఉంటాడు, లసిత్ మలింగ శ్రీలంక.
టెన్నిస్ చరిత్రలో అత్యధిక టైటిల్ గెలుపొందినటువంటి క్రీడాకారిణి ఎవరు? ప్రస్తుతం అయితే యాజ్ ఆఫ్ మార్గరెట్ కోర్ట్ 24 టైటిల్స్, అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్ 23 టైటిల్స్ గుర్తుపెట్టుకోండి. జింబాబ్వే దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మంగాంగ్వా. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం, ఇంగ్లీష్లో వరల్డ్ బయోఫ్యూయల్ డే ఆగస్టు 10గా గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 10. ఎందుకని ఇక్కడ మనకి ఆగస్టు 10 అంటే ఆగస్టు 10 సింహం దినోత్సవం, లైన్ దినోత్సవం కూడా, సింహాల దినోత్సవం. ఆగస్టు 12 అయితే ఏనుగుల దినోత్సవం. ఆగస్టు 20 అయితే దోమల దినోత్సవం. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3. మరి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3 అయితే వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే, ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం ఎప్పుడైనా అడగచ్చు, అది డిసెంబర్ 4. నెక్స్ట్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్ జగదీప్ ధంకర్, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్, ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ త్రిపుర యొక్క గవర్నర్ రమేష్ బయాస్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా. కార్గిల్ అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ ద వార్ గ్రంథకర్త రచనా బిస్ట్ రావత్. పురుషుల టెన్నిస్ సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపొందింది రోజర్ ఫెదరర్, 22 టైటిల్స్. కీటక మ్యూజియం కోయంబత్తూరులో ఉంది, కోయంబత్తూరు తమిళనాడు. ఏనుగుల ఆసుపత్రి మధుర ఉత్తరప్రదేశ్. శిలాజ మ్యూజియం, ఫాజిల్ మ్యూజియం అనేది అరియాలూర్ తమిళనాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా. సప్తభూమి నవల రచయిత అనంతపురం జిల్లాకు చెందినటువంటి బండి నారాయణస్వామి. అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ గ్రంథకర్త శశి థరూర్. కేంద్ర కల్చరల్ మినిస్టర్ సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రస్తుతం దేశంలో ఎన్ని ప్రభుత్వ బ్యాంకులు కలవంటే 12 బ్యాంకులు ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రస్తుతం అయితే గిరీష్ చంద్ర చతుర్వేది ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్. కానీ ఎండి మరియు సిఇఓ అంటే సందీప్ బక్షి. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా. నెక్స్ట్ పిఎన్బి, ఈ పిఎన్బి బ్యాంక్ యొక్క చైర్మన్ కాదు, పిఎన్బి బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇఓ ఎస్ఎస్ మల్లికార్జునరావుగా గుర్తుపెట్టు. ఎస్ఎస్ మల్లికార్జునరావు పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. లాలా లజపత్ రాయ్ ఏర్పాటు చేశాడు కదా 1894. నెక్స్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ వేరు. అదేవిధంగా మనకి ఎలక్షన్ సంఘంలో ఉన్నటువంటి కమిషనర్గా పనిచేసే సుశీల్ చంద్ర మరియు రాజీవ్ కుమార్ వేరు. నెక్స్ట్ ప్రస్తుత లోక్పాల్ పినాకిని చంద్రఘోష్. ఏపీ లోకాయుక్త అయితే పి లక్ష్మణ్ రెడ్డి. నెక్స్ట్ యాంటీ డెంగ్యూ డే, ఇది జూన్ 15వ తారీఖున జరుపుకుంటాం, జూన్ 15. ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21, ఇంపార్టెంట్. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? ప్రకాష్ జవదేకర్. ఈయన మనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అదేవిధంగా ఐబీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఈయన పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అనేది ఇది సెప్టెంబర్ 10 గుర్తుపెట్టుకోవాలి, సెప్టెంబర్ 10. ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవం జూన్ 17. వరల్డ్ డే ఫర్ కంబాట్ డ్రౌట్ అండ్ డెజర్టిఫికేషన్. ఇది ఎడార్ల వ్యతిరేక దినోత్సవంగా గుర్తుపెట్టుకోవాలి, జూన్ 17వ తారీఖు. ఎడారి అనేసరికి జూన్ 17 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద ఆక్వా మెగా ఫుడ్ పార్క్. ఇది దేశంలో అతిపెద్ద ఆక్వా మెగా ఫుడ్ పార్క్ వెస్ట్ గోదావరి జిల్లా ఉంది కదా, భీమవరం సమీపంలో తుండూరు ఆక్వా మెగా ఫుడ్ పార్క్, తుండూరు. దేశంలో తొలి సుగంధ ద్రవ్యాల పార్క్, ఇది మధ్యప్రదేశ్లోని చిందవారా జిల్లాలో ఏర్పాటు చేశారు. దేశంలో అతిపెద్ద సోలార్ పార్క్, ఇది రేవాగా గుర్తుపెట్టుకోవచ్చు, రేవా మధ్యప్రదేశ్. అయితే భవిష్యత్తులో రాజస్థాన్లో బద్లా వస్తుంది, బద్లా సోలార్ పార్క్ రావడానికి ఆస్కారం ఉంది, అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అని పిలుస్తాం. ఎంఏ షరీఫ్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్. జాతీయ అరటి పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? ఇది తిరుచురాపల్లి తమిళనాడు. మరి 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే. నేవీ చీఫ్ మనకి తెలిసింది కరంబీర్ సింగ్. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. నెక్స్ట్ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే. కేంద్ర ఆర్థిక కార్యదర్శి కూడా అజయ్ భూషణ్ పాండే ఆర్థిక కార్యదర్శి, ఫైనాన్స్ సెక్రటరీ. నెక్స్ట్ కేంద్ర కార్మికోపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్. కేంద్ర స్కిల్ మినిస్టర్ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే. బోకో హరామ్ అనే తీవ్రవాద సంస్థ నైజీరియా. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ 15గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి 2022 ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఇప్పుడే చెప్పాను, చేపలు ఇయర్ ఆఫ్ ఆర్టిసినల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ఆఫ్ఘనిస్తాన్ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ గగనయానికి సంబంధించి ఈయన ఉన్ని కృష్ణన్ నాయర్. రాష్ట్రీయ స్వచ్ఛతా దివస్ స్వచ్ఛ భారత్లో భాగంగా అక్టోబర్ 2. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఇదే పీయూష్ గోయల్ చేతిలో రైల్వేలు ఉన్నాయి, రైల్వే శాఖ మంత్రి. అలాగే కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఇది కూడా ఈయన చేతిలోనే ఉంది. ఎవరు? పీయూష్ గోయల్. కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి ఈయన పీయూష్ గోయల్. కజకిస్తాన్ రాజధాని ఆస్తానా కాదు నూర్ సుల్తాన్, ఆస్తానా కాస్త నూర్ సుల్తాన్ అయింది. అలహాబాద్ కొత్త నామము ప్రయాగ్రాజ్. నయా రాయ్పూర్ కొత్త నామము అటల్ నగర్, ఛత్తీస్గఢ్. ప్రపంచ మానవ మూలధన సూచి వరల్డ్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్, ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతీయ స్థానం 158. ఫర్దర్ రికార్డ్ గ్రంథకర్త డేవిడ్ క్యామరూన్ మాజీ బ్రిటన్ ప్రధాని. ఖండేరి అనేది ఒక జలాంతర్గామి సబ్మెరైన్ కనుగొన్నది బుష్నెల్ అనే శాస్త్రవేత్త. వరల్డ్ బ్యాంబూ డే అనే సెప్టెంబర్ 18వ తారీఖున జరుపుకుంటాం. బ్యాంబూ డే, వెదురు దినోత్సవం. గ్రీన్ గోల్డ్ అంటాం, వెదురు. గ్రీన్ గోల్డ్ అండ్ టీని కూడా పిలుస్తాం. దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించిన దేశం శ్రీలంక. దక్షిణాసియాలో తొలి పర్యావరణ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగితే కూర్గ్ కర్ణాటక. కాఫీకి ప్రసిద్ధి కూర్గ్. వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సెప్టెంబర్ 18. బ్యాంబూ డే కూడా అదే రోజు. జాతీయ నీటి దినోత్సవం అనేది ఏప్రిల్ 14, అంబేద్కర్ జయంతి. ఇదే వరల్డ్ నాలెడ్జ్ డే అని కూడా పిలుస్తాం. జాతీయ ఏపీ రైతు దినోత్సవం ఇది జూలై 8. వైఎస్ఆర్ జన్మదినం. వైఎస్ఆర్ చనిపోయిన సెప్టెంబర్ 2. ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవం. దేశంలో తొలి సెంట్రల్ పోలీస్ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం అనేది సెప్టెంబర్ 18వ తారీఖున జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 18 అనేసరికి నీటి పర్యవేక్షణ దినోత్సవం. బ్యాంబూ డే, తీర ప్రాంత పరిరక్షణ దినోత్సవం. నెక్స్ట్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే జాదవ్ పయాంగ్ అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇదివరకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది దీనికి. గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా లేదా ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నవాంగ్ చెర్పుల్ లడాఖ్కు చెందినటువంటి వ్యక్తి. ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం అనేది సెప్టెంబర్ 11వ తారీఖున జరుపుకుంటాం. ప్రథమ చికిత్స పితామహుడు ఫాదర్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఇస్మార్క్ అని పిలుస్తాం. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం అనేది సెప్టెంబర్ 8. అంతర్జాతీయ అనువాద దినోత్సవం ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అనేది సెప్టెంబర్ 30. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ మనకి తెలిసిందే. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. ప్లస్ ఈయన 9వ సెక్రటరీ జనరల్.
ఇటీవల కోవిడ్ కాలంలో చనిపోయినటువంటి మాజీ సెక్రటరీ జనరల్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్. అలాగే ఇదే పోర్చుగల్ ప్రధాని మనకు తెలిసిందే ఆంటోనియో కోస్టా. ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరంటే అమీనా జే మహమ్మద్, నైజీరియాకు చెందినటువంటి మహిళ. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. జెనీవాలో 1950లో ఏర్పాటు చేశారు. ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం అధ్యక్షుడు గెర్హార్డ్ ఆండ్రియన్, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. గెర్హార్డ్ ఆడ్రియన్ అంటాం. యునెస్కో డైరెక్టర్ జనరల్ మనకు తెలిసిందే ఆద్రే అజౌలే, ఫ్రాన్స్ మహిళ. యునిసెఫ్ డైరెక్టర్ జనరల్ హెన్రియట్టా హెచ్4. యునిసెఫ్ దినోత్సవం అంటే డిసెంబర్ 11 పర్వతాల దినోత్సవం. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అదనామ్ ఇథియోపియా లేదా అబిసినియా కాఫీ యొక్క జన్మస్థలం. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గై రైడర్. WTO డైరెక్టర్ జనరల్ రాబర్టో అజోవేడో. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. రాబర్టో అజోవేడో బ్రెజిల్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఇంటర్పోల్ యొక్క అధ్యక్షుడు చూడండి, ఉత్తర కొరియా అధ్యక్షుడి పేరేంటి? కిమ్ జోంగ్ ఉన్. మరి ఇంటర్పోల్ అధ్యక్షుడి పేరేంటి? కిమ్ జోంగ్ యాంగ్. గుర్తుపెట్టుకోవాలి. ఈయన సౌత్ కొరియాకు చెందిన వ్యక్తి, ఈయనేమో ఉత్తర కొరియా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి చాలా విచిత్రం ఏంటని అడిగితే సోమాలియా దేశానికి చెందినటువంటి అబ్దుల్ కవి యూనస్. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1945లో హేగ్లో ఏర్పాటు చేశారు కదా, నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్, హేగ్లో ఏర్పాటు చేశారు దీన్ని. నెక్స్ట్ ADB బ్యాంక్ అధ్యక్షుడు మససుగు అసకావా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. 1966లో ఏర్పాటు చేశారు మనీలాలో. నెక్స్ట్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు క్రిస్టినా లగాడే, ఫ్రాన్స్. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఫ్రాంక్ఫర్ట్లో ఉంది, జర్మనీ. నెక్స్ట్ FAO డైరెక్టర్ జనరల్. ఈ FAO 1945లో ఏర్పాటు చేశారు ఇటలీలోని రోమ్లో. దీనికి డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఫీఫా ప్రధాన కార్యాలయం అనేది జూరిచ్లో ఉంది. ఈ జూరిచ్ అనేది స్విట్జర్లాండ్లో ఉండటాన్ని గమనించాలి. ఫీఫాకి ప్రస్తుతము అధ్యక్షుడిగా జియానీ ఇన్ఫాంటినో వ్యవహరిస్తూ ఉన్నారు. ఫీఫా. నెక్స్ట్ యురేనియం నిల్వలు ఎక్కువగా గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కానీ ఈశాన్య భారతదేశంలో అయితే మేఘాలయగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో మల్లవల్లి దేనికి ఫేమస్ అంటే మెగా ఫుడ్ పార్క్. పండిట్ దీన్ దయాళ్ వాడరేవు అనేసరికి కాండ్లా వాడరేవు. కోల్కతా వాడరేవు శ్యాంప్రసాద్ ముఖర్జీ వాడరేవు. చుట్టుకోరిన వాడరేవు VO చిదంబరనార్ వాడరేవు. ఎన్నోరు వాడరేవు అయితే కామరాజ్ నాడార్ వాడరేవు. జవహర్లాల్ నెహ్రూ వాడరేవు అయితే నవసేన వాడరేవు ముంబై. నెక్స్ట్ 2018 66వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్. గుర్రం జాషువా యొక్క జయంతి అనేది సెప్టెంబర్ 28వ తారీఖున జరుపుకుంటాం. ఇదే సెప్టెంబర్ 28 ర్యాబిస్ దినోత్సవం. సెప్టెంబర్ 29 ప్రపంచ గుండె దినోత్సవం. కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ కృష్ణస్వామి నటరాజన్. కోస్ట్ గార్డ్ యొక్క దినోత్సవం అనేది ఫిబ్రవరి 1గా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ గ్రెటా థన్బర్గ్గా పిలువబడింది లిసిప్రియా కాంగోజం, మణిపూర్. ఈవెన్ హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానేంద్ర నింగోంబం, ఈయన కూడా మణిపూర్ హాకీ ఇండియా అధ్యక్షుడు. అలాగే చైనా దేశము స్టార్ఫిష్ ఆకలు నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం డాక్సింగ్ ప్రస్తుతం ఇదే ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం. నెక్స్ట్ ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సెప్టెంబర్ 25. ఇదే సెప్టెంబర్ 25 అంత్యోదయ దివస్ కూడా. హిమాలయాల కుంభమేళాగా పిలువబడే లడఖ్లో నిర్వహించే పండుగ నరోపా. లడాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. లడాఖ్లో ఐస్ హాకీ కానీ, లడాఖ్లో ఆర్చరీ కానీ, లడాఖ్లో ప్రదర్శించే షాండోల్ నృత్యం కానీ. దేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం లడాక్.
తర్వాత జమ్మూ కాశ్మీర్, జనాభా పరంగా ఢిల్లీ, తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్. జాతీయ పర్యాటక దినోత్సవం అనేది జనవరి 25. జాతీయ ఓటర్ల దినోత్సవం కూడా జనవరి 25. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం అంటే మే 7. అథ్లెట్ ఫుట్ అనేది ఒక శిలీంధ్ర వ్యాధి. అథ్లెట్స్ తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఉండాల్సిన విటమిన్ ఈ. అథ్లెట్ ఫుడ్లో ఉండే విటమిన్ ఏదైనా అడిగితే విటమిన్ ఈ. గోధుమ మొలకల నూనెలో ఎక్కువగా ఉండే విటమిన్ ఈ టోకోఫెరాల్ అని పిలుస్తాం. దేశంలో తొలి ప్రైవేట్ రైలు తేజస్. దేశంలో వేగవంతమైన రైలు ఘాటిమాన్. ఎందుకనగా వందే భారత్ లేదా ట్రైన్ 18 యొక్క వేగాన్ని తగ్గించారు, 130కి పడిపోయింది. ప్రస్తుతం గణపతి కూడా ఘాటిమాన్ వలె దూసుకెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి మనకు తెలిసిందే పీయూష్ గోయల్. ప్రస్తుత రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కాదు, సునీత్ శర్మ. రైల్వే బోర్డును 1905లో ఏర్పాటు చేశారు. మలబార్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య నిర్వహిస్తారంటే ఇది మనకు తెలిసిందే. 1 అమెరికా, 2 జపాన్, 3 ఇండియా, ఆస్ట్రేలియా. నెక్స్ట్ పిచ్ బ్లాక్ సైనిక విన్యాసాలు ఇదివరకే చెప్పాను, ఇండియా మరియు ఆస్ట్రేలియా. సంగీతకారుడు పండిట్ జస్రాజ్ పేరును గల బుల్లి గ్రహం పేరు. యాక్చువల్లీ ఇక్కడ మార్స్ గ్రహానికి జూపిటర్ గ్రహానికి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గ్రహానికి ఈయన పేరు పెట్టారు. ఈయన ఫస్ట్లో ఇనీషియల్గా తబలా వాయించేవాడు, తర్వాత సింగర్గా పేరు ప్రఖ్యాతులు పొందాడు పండిట్ జస్రాజ్. ఈయన పేరు మీదుగా పెట్టినటువంటి ఉపగ్రహం పేరే బుల్లి గ్రహం పేరే 2006 VP32. నెక్స్ట్ 2019 సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత వాసుదేవ్ మోహి చెక్ బుక్ అనేటువంటి సింధీ భాషలో రచించినటువంటి చెక్ బుక్. నెక్స్ట్ ప్రపంచ ఇదే సరస్వతి సమ్మాన్ అవార్డు పొందిన తెలుగువాడెవరు మనకి కె శివారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన రాసిన గ్రంథం ఏంటి? పక్కకి ఒత్తి గిల్లితే. నెక్స్ట్ ప్రపంచ వృద్ధుల దినోత్సవం, అదేవిధంగా ప్రపంచ శాకాహారుల దినోత్సవం అక్టోబర్ 1. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అక్టోబర్ 4. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం అయితే డిసెంబర్ 4 అని చెప్పాను. నెక్స్ట్ ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో ఉత్తమ రైల్వే స్టేషన్గా నిలిచింది జైపూర్ పింక్ సిటీ. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ UNO ఫ్రమ్ ఇండియా ఎవరిని అడిగితే టిఎస్ తిరుమూర్తి. సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో ఈయన వచ్చాడు. ప్రపంచ దృష్టి దినోత్సవం వరల్డ్ సైట్ డే అక్టోబర్ 10. ప్రపంచ ఆవాస దినోత్సవం వరల్డ్ హ్యాబిటేట్ డే అనేది అక్టోబర్ 7. ప్రపంచ పోషణ దినోత్సవం అనేది అక్టోబర్ 9. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనేది అక్టోబర్ 10. అంతర్జాతీయ బాలికా దినోత్సవం అనేది అక్టోబర్ 11. జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24. నెక్స్ట్ అదేవిధంగా మనకి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనేసరికి ఇక్కడ మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ఇక్కడ అక్టోబర్ 15 అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, అబ్దుల్ కలాం యొక్క జయంతి కూడా ఇదే. అలాగే గ్రామీణ మహిళల దినోత్సవం కూడా మనకు అక్టోబర్ 15. నెక్స్ట్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. నెక్స్ట్ బ్రూనై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారతీయ సంతతి వ్యక్తి ఎవరు? ఈయన కన్నన్ రమేష్. 2020 వైద్య రంగంలో నోబెల్ గ్రహీతలు మైకేల్ హట్టన్, చార్లెస్ రైస్, ఫ్రైడ్ రైస్ కాదు, చార్లెస్ రైస్ వైద్యశాస్త్రం, అలాగే హార్వీ జే ఆల్టర్, ముగ్గురు. రసాయన శాస్త్రం నోబెల్ గ్రహీతలు జెన్నిఫర్ డౌడ్నా, ఇమాన్యుయల్ చార్పెంటియర్. భౌతిక శాస్త్రం నోబెల్ గ్రహీతలు ఆండ్రియా గెజ్, రోజర్ పెన్రోజ్,
రిచర్డ్ గెంజెల్. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. 2020 నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత మనకు తెలిసిన లూయిస్ గ్లక్. కృత్రిమ చర్మంతో తొలి హ్యూమనాయిడ్ రోబోను రూపొందించినటువంటి దేశం అనేది జర్మనీగా గుర్తుపెట్టుకోండి. 2017-2018 గాను 31వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు, ఇందిరాగాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు అనేది విచ్ ఇస్ గోస్ టు చాందీ ప్రసాద్ భట్ అనే వ్యక్తికి లభించింది. యూట్యూబ్ సిఇఓ అనేసరికి మనకి ఒక మహిళ ఉంది. ఆమె పేరు సుసాన్ వాజిన్స్కీ. సుసాన్ వాజిస్కీ అమెరికాకు సంబంధించిన మహిళ. నెక్స్ట్ ట్విట్టర్ సిఇఓ జాక్ డోర్సీ. యాపిల్ సిఇఓ టిమ్ కుక్. వీటితో జాగ్రత్తగా ఉండండి, వీడి గే. నెక్స్ట్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, నాకు బాగా నచ్చిన వ్యక్తి, భారతీయుడు సుందర్ పిచాయ్. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ళ. మాస్టర్ కార్డ్ సిఇఓ మైకేల్ మీబ్యాక్. వివో కంపెనీ సిఇఓ షెన్ వే. విప్రో కంపెనీ సిఇఓ థియరీ డెల్పోటే. వికీపీడియా సిఇఓ, వికీపీడియా ఫౌండర్ అని గుర్తుపెట్టుకోండి, జిమ్మీ వేల్స్. వికీపీడియా ఫౌండర్ జిమ్మీ వేల్స్. నెక్స్ట్ బాటా సిఇఓ, బాటా కంపెనీ సందీప్ కటారియా, మొన్న ఎన్నికయ్యాడు. నెక్స్ట్ ఎడోబ్ సిఇఓ భారతీయుడు శంతను నారాయణ. కోకోకోలా సిఇఓ జేమ్స్ క్విన్సీ. కోకోకోలా సిఇఓ జేమ్స్ క్విన్సీ. టాటా సన్స్ సిఇఓ నటరాజన్ చంద్రశేఖరన్. పెప్సికో సిఇఓ రామన్ లగార్తా. నెక్స్ట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ సిఇఓ విజయ్ శేఖర్ శర్మ. నోకియా సిఇఓ పెక్కా లుండుమార్క్. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇస్రో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం తమిళనాడులో ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? కులశేఖరపట్నం. వాల్మీకి జయంతి అక్టోబర్ 13. చెక్కల గింతలకు స్పందించే కృత్రిమ చర్మను అభివృద్ధి చేసినటువంటి దేశం ఫ్రాన్స్. జాతీయ పోలీస్ మ్యూజియం అయితే మనకి న్యూఢిల్లీ, కానీ పోలీస్ యూనివర్సిటీ అని అడిగితే మనకి గ్రేటర్ నోయిడా. సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ ఏపీ మహేశ్వరి. ఇటీవలి కాలంలో చూడండి, సిఆర్పిఎఫ్లో కోబ్రాలో మహిళలు ప్రవేశించారు. కోబ్రా కాంబాట్ రిజల్యూషన్ యాక్షన్. ఈ కోబ్రా సంస్థ ఈ సిఆర్పిఎఫ్ కింద పనిచేస్తుంది. ఈవెన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కోబ్రా, ఈ దళాలు. ఇప్పుడు కోబ్రాలో మహిళలు ప్రవేశించారు. 34 మంది మహిళలు శిక్షణ పొందుతూ ఉన్నారు. నిన్న పేపర్లో రాశాడు కోబ్రాకు సంబంధించి. జాతీయ చేనేత దినోత్సవం అనేది ఆగస్టు 7. ప్రపంచంలో పౌరసత్వం పొందిన తొలి రోబో సోఫియా. సౌదీ అరేబియా దీనికి పౌరసత్వం ఇచ్చింది. నెక్స్ట్ జననాయక్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దుష్యంత్ చౌతాలా, హర్యానా. సియాచిన్ ఏ లోయలో కలదు? నుబ్రా లోయలో ఉంది. లడాక్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రామ్, హర్యానా. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ఏర్పాటు చేసింది హెగ్డేవార్ అనే వ్యక్తి. నాగపూర్లో ఏర్పాటు చేశాడు. 1925 సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం. భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ కెనడాలో నెలకొల్పిన పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీ. ప్రపంచ పోలియో దినోత్సవం అక్టోబర్ 24. ఐక్యరాజ్యసమితి దినోత్సవం కూడా అదే రోజు. పశు సంపద గణాంకాల్లో పశు సంపద గణనీయంగా పెరిగింది వెస్ట్ బెంగాల్ అని చెప్పాను. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అతిపిన్న వయసు గల క్రికెటర్ మనకి హిట్ మ్యానే రోహిత్ శర్మ. ఆంధ్రప్రదేశ్ జనగణన డైరెక్టర్ ఏవి రాజమౌళి, సెన్సస్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెబీ చైర్మన్ అజయ్ త్యాగి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. గోవా రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మనకు తెలిసిందే. గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్, పూర్ ఎకనామిక్స్ గ్రంథాల రచయిత అభిజిత్ బెనర్జీ, గొప్ప ఆర్థికవేత్త.
హీల్డ్ అనే గ్రంథకర్త బాలీవుడ్ నటి అయినటువంటి మనీషా కొయిరాలా రాసిన గ్రంథం. ఆర్టికల్ 370 ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ గ్రంథకర్త ఏజీ నురానీ. ద హిందూ వే ఎన్ ఇంట్రొడక్షన్ టు హిందూయిజం శశి థరూర్. వై ఐ యామ్ ఏ లిబరల్ గ్రంథకర్త సాగరిక ఘోష్. నాలో నాతో వైఎస్ఆర్ గ్రంథకర్త విజయమ్మ. ఆపరేషన్ కైలా మొల్లార్ అనేది మనకి ఇదివరకు ఐసిస్ చీఫ్ ఉండేవాడు, ఆయన పేరేంటి అని అడిగితే అబూబాకర్ అల్ బగ్దాది. ఈ అబూబాకర్ అల్ బగ్దాదీని హతం చేశారు కదా, దానికి పెట్టిన పేరే సిరియాలో హతం చేశారు, దానికి పెట్టిన పేరే ఆపరేషన్ కైలా మొల్లార్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇదివరకు హెచ్ఎల్ దత్తు ఆయన పనిచేశాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 1993లో ఏర్పాటు చేశారు. భారత్ తన రూపే కార్డును ఏ దేశాల్లో ప్రవేశపెట్టింది? దేశాలు? యూఏఈలో, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో, భూటాన్లో ప్రవేశపెట్టింది రూపే కార్డ్. ఇటీవల కనుగొన్న మరుగుజ్జు గ్రహం పేరు హైజియా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. మరి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్కిటెక్ట్ ఎవరని అడిగితే చంద్రశేఖర్ సోంపురా. థాయిలాండ్ రాజు మహావాజీ లాంగ్ కార్న్ మన కోవిడ్ కాలంలో కొంతమందిని వేసుకుని వేరే దేశం దెబ్బేసేడాడు థాయిలాండ్ రాజు మహావాజీరా లాంగ్ కార్న్. చిలీ దేశ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా. చిలీ రాజధాని శాంటియాగో. ప్రపంచంలో పొడవైన దేశం చిలీ. అలాగే ఈ చిలీలో ఉన్నటువంటి ఒక ఎడారి పేరేంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఈ వలోదోమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ అని పిలుస్తాం. కీవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2021 UNFCCC COP 26వ సదస్సు, ఇది గ్లాస్గోగా గుర్తుపెట్టుకోవాలి, స్కాట్లాండ్లోని గ్లాస్గో. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా. అదే ఆంధ్రప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి మనకు తెలిసిందే పుష్పశ్రీ వాణి. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి తావర్చంద్ గెహ్లాట్. పాన్ మసాలాను నిషేధించినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర, తొలి రాష్ట్రం. ద టెక్ విస్పరర్ గ్రంథకర్త జస్ప్రీత్ బింద్రా. చైనా యొక్క కరెన్సీ రిన్ బిన్బి యువాన్ గట కాదు. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం కాదు, వరల్డ్ టీచర్స్ డే అక్టోబర్ 5. నెక్స్ట్ నొమాడిక్ ఎలిఫెంట్, ఇది ఇండియా మరియు మంగోలియా అని చెప్పాను. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డైరెక్టర్ రామ్పాల్ పవార్ 1986లో ఏర్పాటు చేశారు న్యూఢిల్లీలో నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో. నెక్స్ట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO అడగడం జరిగింది పంకజ్ కుమార్. చైర్మన్ అయితే సత్యనారాయణ చైర్మన్ ఆధార్కి సంబంధించి. 10 స్టడీస్ ఇన్ కాశ్మీర్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ గ్రంథకర్త కాశీనాథ్ పండిట్. భారత లక్ష్మి అనే పథకం ఉంది కదా, ఈ పథకానికి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరున్నారు, PV సింధు మరియు దీపికా పదుకునే. యూనిసెఫ్ డే అనేది డిసెంబర్ 11. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నవంబర్ 5. ఫిక్కీ అధ్యక్షుడు ప్రస్తుతం ఉదయ్ శంకర్గా గుర్తుపెట్టుకోండి. ఉదయ్ శంకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్. బాబ్రీ మసీదు కూల్చివేత, ఇది 1992 డిసెంబర్ 6వ తారీఖున. డిసెంబర్ 6 మనకు తెలిసిందే. డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి. మహాపరినిర్వాణ్ దివస్ అంటాం. మహాపరినిర్వాణ్ దివస్. నెక్స్ట్ గెయిల్ చైర్మన్ అండ్ CMDగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్. సెయిల్ అయితే ఇటీవలే మహిళ వచ్చింది, సోమా మండల్ మొన్నే. నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఈ ONGC శశిశంకర్. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ 1975లో ఏర్పాటు చేసిన న్యూఢిల్లీ గురుదీప్ సింగ్ NTPC చైర్మన్. NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పిలుస్తాం. సుమిత్ దేబ్ దీని యొక్క చైర్మన్. ఇది హైదరాబాద్లో ఉంది. 1958లో ఏర్పాటు చేశారు NMDC. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ్ దీక్షితులు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్. ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మిస్తున్న రాష్ట్రం ప్రథమ స్థానం తమిళనాడు. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అక్టోబర్ 15. యూజీసీ ప్రస్తుత చైర్మన్ డిపి సింగ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నవంబర్ 12 మనకు తెలిసిందే. డిప్లోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది నిమోనియా, ఊపిరితిత్తుల వ్యాధి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. అదే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అయితే అనిల్ కుమార్ యాదవ్. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించబోతున్న చిత్రం పేరు 83. సాలిడ్కు సచిన్ పేరు పెట్టారు, మారంగో సచిన్ టెండూల్కర్. ఇటీవల గ్రెటా థెన్బర్గ్ పేరు మీదుగా కూడా సాలిడ్కు పేరు పెట్టారు. జాతీయ పత్రికా దినోత్సవం. ఈ జాతీయ పత్రికా దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ప్రెస్ డే అయితే నవంబర్ 16. మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయితే మనకు తెలిసిందే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మే 3వ తారీఖున జరుపుకుంటాం. నిమోనియా మరణాల్లో భారత్ స్థానం 2. మరి మొదటి స్థానం ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడి సావర్కర్ ఎకోస్ ఫ్రమ్ ది ఫర్గాటన్ పాస్ట్ గ్రంథకర్త విక్రమ్ సంపత్. ప్రస్తుత సొలిసిటార్ జనరల్ తుషార్ మెహతా. దేశంలో అతిపెన్న వయసులో జడ్జిగా బాధ్యతలు చేపట్టింది రాజస్థాన్లో ఆయన పేరు మయాంక్ ప్రతాప్ సింగ్. రాజస్థాన్కి చెందినటువంటి వ్యక్తి. స్థానిక కోర్టులో జడ్జిగా అతిపెన్న వయసులో ఈయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ఆటమిక్ ఎనర్జీ అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కువగా ప్రధానమంత్రి దగ్గర కనిపిస్తూ ఉంటాడు ఈయన. భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్ శివాంగి. చెస్ క్రీడాకారుడు మ్యాగ్నస్ కార్ల్సెన్ ఈ నార్వే దేశానికి చెందినవాడు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ లా అండ్ జస్టిస్ అని పిలుస్తాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మరి ఐటీ అండ్ కమ్యూనికేషన్ కూడా ఈయనే. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ కూడా రవిశంకర్ ప్రసాద్. నెక్స్ట్ 101 రాజ్యాంగ సవరణ, ఇది జిఎస్టీకి సంబంధించింది. 102 అనేది బీసీ కమిషన్కు చట్టబద్ధతకు సంబంధించింది. 103 మనకి తెలిసింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్లు. 104 లోక్సభ అసెంబ్లీలో ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొడిగింపుకు సంబంధించింది. ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని పేరు పెట్టింది అరుణ్ జైట్లీ, ఢిల్లీ. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం అవతరణ దినోత్సవం అనేది ఇది మనకి జనవరి 26, 2020. అదే 2019 అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్. ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. అది పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పోషణ్ అభియాన్లో మొదటి స్థానంలో నిలిచింది. వంట గ్యాస్ వినియోగంలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం గోవా. ఇదివరకు తెలంగాణ రాష్ట్రం ఉంది, ప్రస్తుతం గోవా. ప్రాథమిక విధుల దినోత్సవం డిసెంబర్ 3గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ విజయవాడ. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతేరా క్రికెట్ స్టేడియం లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. డిసెంబర్ 3. నెక్స్ట్ విక్రమ్ ల్యాండర్. ఈ విక్రమ్ ల్యాండర్ జాడ కనిపెట్టిన తమిళనాడు వాసి సుబ్రమణియన్. జాతీయ పోషణ గీతం రచయిత ప్రసూన్ జోషి. ఈయన ఎక్కడొస్తాడో మళ్ళీ ఒకసారి గమనించండి. ప్రసూన్ జోషి. ప్రస్తుత ట్రాయ్ చైర్మన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ పిడి వాఘేలా ట్రాయ్ చైర్మన్. 1997లో దీన్ని ఏర్పాటు చేశారు న్యూఢిల్లీ. గోల్డెన్ చారియట్ పర్యాటక రైలు ఏ రాష్ట్రానికంటే కర్ణాటక.
ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఇది కోల్కతాలో ఉంది. ప్రపంచ నేలల దినోత్సవం వరల్డ్ సాయిల్ డే మృతుకుల దినోత్సవం డిసెంబర్ 5. భారత్లో అత్యధిక ఎఫ్డిఐలు పెడుతున్న దేశం సింగపూర్. ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనకి హర్దీప్ సింగ్ పూరి. ఏపీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ నెలకొల్పారంటే కృష్ణా జిల్లా గన్నవరం. వరల్డ్ వెట్లాండ్స్ డే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2. దీని యొక్క థీమ్ 2021 థీమ్ అనేది వెట్లాండ్స్ అండ్ వాటర్గా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ యొక్క వర్ధంతి డిసెంబర్ 6. మహాపరినిర్వాణ్ దివస్ మహానుభావుడు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే డిసెంబర్ 7. ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కూడా డిసెంబర్ 7. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఈయన గిరీష్ చంద్ర చతుర్వేది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ 1992లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ విక్రమ్జిత్ సింగ్. అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో దీన్ని ఏర్పాటు చేశారు. అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే మనకి 1992లో ఏర్పాటు చేశారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవం ఇది మే 20న జరుపుకుంటాం. నెక్స్ట్ ఉన్నావ్ రేపు ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. కతువా రేపు ఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగింది. నేత్ర అనేది ఒక నిఘా డ్రోన్. దౌత్య ఆస్కర్గా పిలువబడేది దీవాలి అనే దౌత్య ఆస్కర్ అనే అవార్డు అని పిలుస్తాం. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే అనేది డిసెంబర్ 10 మనకు తెలిసిందే. డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవం. ప్రపంచంలో నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రం రష్యా. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ అతిపిన్న వయసులో పనిచేస్తున్న ప్రధాని సనా మారిన్ ఫిన్లాండ్. నెక్స్ట్ ఉక్రెయిన్ దేశం యొక్క ప్రధాని ఆల్రెడీ మనం ఉక్రెయిన్కి సంబంధించి ఇదివరకు ఒక చోట చెప్పుకున్నాం. అధ్యక్షులకు సంబంధించి ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ స్మెహల్ అని పిలుస్తాం. ఉక్రెయిన్ రాజధాని కీవ్. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెన్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇది డెహ్రాడూన్లో ఉంది. ఆపరేషన్ గ్రీన్స్ అనేది టాప్ అని గుర్తుపెట్టుకుని టమాటా, ఆనియన్, పొటాటో. టమాటా, ఉల్లి, పొటాటోకి సంబంధించింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం డిసెంబర్ 11. జస్టిస్ నానావతి కమిషన్ దేనికి సంబంధించింది? జస్టిస్ నానావతి కమిషన్ గోద్రా అల్లర్లు గుజరాత్. లేబ్రహాన్ కమిషన్ దేనికి సంబంధించింది? బాబ్రీ. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన కమిషన్ ఇదే దేశంలో. బాబ్రీ మసీదు కూల్చివేత. ప్రస్తుత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించిన స్లాబులు 5% ఉంది, 12% ఉంది, 18% ఉంది, 28% ఉంది. నెక్స్ట్ 2020 టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది? 46వ అధ్యక్షుడైనటువంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అదేవిధంగా మనకి ఈ కమలా హ్యారిస్ వృద్ధ వయసులో 78 సంవత్సరాల వయసులో మహావీరుడు జో బైడెన్ అధ్యక్షుడయ్యాడు, మనకి తెలిసిందే. నెక్స్ట్ పప్పువా న్యూగినియా నుండి స్వాతంత్రం పొందుతున్న కొత్త దేశం బోగాన్విల్గా గుర్తుపెట్టుకుని బోగాన్విల్. పప్పువా న్యూగినియా నుండి స్వాతంత్రం పొందుతున్న కొత్త దేశం బోగాన్విల్. ఒడిశా గవర్నర్ నాకు బాగా నచ్చే వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి ఈయన గణేషీలాల్ ఒడిశా గవర్నర్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఆయన తండ్రి బిజు పట్నాయక్ యొక్క విమానాశ్రయం భువనేశ్వర్లో ఉంది. మైండ్ మాస్టర్ గ్రంథకర్త విశ్వనాథన్ ఆనంద్ చెస్ క్రీడాకారుడు, తొలి గ్రాండ్ మాస్టర్. కాఫీ సాగులో 3 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమని అడిగితే, ఒకటి కాఫీ సాగులో ఏముంటుంది? కర్ణాటక, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాలో పద్మాపురం, అరకు సమీపంలో కాఫీని కూడా పండిస్తూ ఉన్నారు. నెక్స్ట్ జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం ఇది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అని పిలుస్తాం. డిసెంబర్ 14. MGNREGS మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అమల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీలో గల జిల్లా విజయనగరం జిల్లా. అయితే మనకి హర్యానాలో 284 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అత్యధిక వేజ్ ఇదే. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా, ఈ స్కీమ్లో భాగంగా రోజువారీ వేతనం అత్యధికంగా ఇచ్చే రాష్ట్రం హర్యానా. ఆంధ్రప్రదేశ్లో 229.3 రూపాయలు ఇస్తున్నారు. దేనికి సంబంధించి? ఈ ఉపాధి హామీకి సంబంధించి.
ఇంటర్నేషనల్ టీ డే కూడా మనకి రావడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ టీ డే ఎప్పుడు జరుపుతారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతర్జాతీయ టీ దినోత్సవం ఇదొక్కటి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం మే 21. అత్యంత విలువైన అతిపెద్ద దేశీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్గా నిలవడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ వన్డేలో 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ బౌలర్ కులదీప్ యాదవ్. 25వ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. మనకు తెలిసింది ఆర్బీఐకి సంబంధించినంత వరకు ఈ ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ ఓస్బార్న్ స్మిత్, రెండవ గవర్నర్ జేమ్స్ టేలర్, అదేవిధంగా మూడవ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి సిడి దేశ్ముఖ్, ఈయనే తొలి భారతీయ ఆర్బీఐ గవర్నర్. 4వ వ్యక్తి బెనగల రామారావు. ఈ బెనగల్ రామారావు అత్యధిక కాలం పాటు పనిచేశాడు. అమితావ్ ఘోష్ అనే గవర్నర్ అతి తక్కువ కాలం పనిచేశాడు. ఏపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దువ్వూరు సుబ్బారావు ఇద్దరు పనిచేశారు. ప్రస్తుతం 25వ వ్యక్తి శక్తికాంత్ దాస్, 24వ వ్యక్తి ఊర్జిత్ పటేల్, 23 రఘురామ్ రాజన్, థర్డ్ పిల్లర్ గ్రంథకర్త రఘురామ్ రాజన్, ఫాల్ట్ లైన్స్ గ్రంథకర్త రఘురామ్ రాజన్, ఐ డూ గ్రంథకర్త రఘురామ్ రాజన్. నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘం, ఈవెన్ మనకి 15వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ 13వ ప్రధానమంత్రిగా ఎన్నికవడం కూడా మనకు తెలిసింది. అలాగే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధాని అయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ మనకు తెలిసిన నందకిషోర్ సింగ్, ఎన్కే సింగ్. ప్రస్తుత కాగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ప్రెసిడెంట్ కాగ్ జీసీ ముర్ము. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం ప్రస్తుత కాగ్. అదే మనకి అటార్నీ జనరల్ అయితే కేకే వేణుగోపాల్. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. రక్షణ కార్యదర్శి డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్. ప్రధాన ఆర్థిక సలహాదారుడు కేంద్ర ప్రభుత్వానికి ఈయన కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ సయ్యద్ గుయిరల్ హసన్ రిజ్వీ. జాతీయ ఎస్సీ కమిషన్ రామ్ శంకర్ కథేరియా. ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి. మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ సంజయ్ కొఠారి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్ యశ్వర్ధన్ కుమార్ సిన్హా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రస్తుత ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ కేఎన్ వ్యాస్. నెక్స్ట్ సిసిఐ చైర్మన్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా. నెక్స్ట్ ఐఆర్డిఏ చైర్మన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుభాష్ చంద్ర కుంటియా. 7వ వేతన సంఘం చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్. సిడ్బీ చైర్మన్ మహమ్మద్ ముస్తఫా. ఎగ్జిమ్ బ్యాంక్ చైర్మన్ టీసీ వెంకట సుబ్రమణియన్. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి శారదా కుమార్ హోటా. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు, తెలుగువాడు చింతల గోవిందరాజులు, నాబార్డ్. ఐడిబిఐ చైర్మన్ ఎంఆర్ కుమార్. ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ చైర్మన్ ఉదయ్ కోటక్. అసోచామ్ ప్రెసిడెంట్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అసోచామ్ ప్రెసిడెంట్. సిఐఐ చైర్మన్ మీకు ఉదయ్ కోటక్ అని చెప్పాను. అసోచామ్ ప్రెసిడెంట్ నిరంజన్ హీరానందిని. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంది. 1861లో ఏర్పాటు చేశారు. 1861 అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏర్పాటు చేశాడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ విద్యావతి.
ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్, దీనికి డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి డైరెక్టర్ ప్రస్తుతము సంజయ్ కుమార్ మిశ్రా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ చైర్పర్సన్ మనోజ్ అహూజా. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ ఆస్థానా. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్కే జైస్వాల్. ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర. కుమార్ రాజేష్ చంద్ర ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్. ఎన్డీఆర్ఎఫ్, ఈ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్ఎన్ ప్రధాన్ ఇంపార్టెంట్. అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ సుఖదీప్ సింగ్ సాంగ్వాన్. 2019 రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు గ్రహీత గులాబ్ కొఠారి రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు గ్రహీత. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ. సుప్రీంకోర్టులో గల మహిళా జడ్జిలు ఇద్దరున్నారు ప్రజెంట్. ఎవరు వాళ్ళు? ఇందు మల్హోత్రా ఇందిరా బెనర్జీ. వీళ్ళిద్దరిలో ఒకరికి ప్రత్యేకత ఉంది, అదేంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉప్పు నీటిని త్రాగునీటిని తయారు చేసిన భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ శాస్త్రవేత్త రాహుల్ నాయర్. భారతదేశంలో ప్రజలు అధికంగా ఏ వ్యాధితో బాధపడుతున్నారు? హైపర్ టెన్షన్, అధిక రక్తపీడనం. టెన్షన్ హైపర్ టెన్షన్. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలితలో జిల్లాల సంఖ్య 20, లడాఖ్లో జిల్లాల సంఖ్య 2, దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూలో 3. 2020 ఉత్తమ ఆస్కార్ చిత్రం పారాసైట్. రాజీవ్ గాంధీ ఖేల్రత్న పురస్కారాలు పొందినటువంటి వ్యక్తులు ఈసారి 5గురికి ఇచ్చారు కదా. ఎవరు వాళ్ళు? హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మరియప్పన్ తంగవేలు, మానికా బాత్రా టేబుల్ టెన్నిస్, వినేష్ ఫోగట్ రెజ్లింగ్. ఇక మిగిలింది రాణి రాంపాల్, ఇండియన్ మహిళల హాకీ టీం కెప్టెన్. 2020 రాజీవ్ గాంధీ ఖేల్రత్న పురస్కారాలు. హెల్త్ ఏటీఎం, ఈ హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ లక్నో. మరి ఇటీవల హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేసింది ఎక్కడ? హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేసింది ఎర్నాకుళం, కేరళ. నెక్స్ట్, ధర్మ గార్డియన్ సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఇండియా మరియు జపాన్ ధర్మ గార్డియన్. మణిపూర్ గ్రీన్ అంబాసిడర్గా ఎవరిని నియమించారంటే వాలంటీనా ఇలంగోబం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అధీర్ రంజన్ చౌదరి. వరల్డ్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా వరల్డ్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరు? డేవిడ్ మల్పాస్. వరల్డ్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ అన్షులా కాంత్, ఇండియన్. అత్యధిక నిరుద్యోగిత రేటు గల రాష్ట్రం నాగాలాండ్. అత్యల్ప నిరుద్యోగిత గల రాష్ట్రం మేఘాలయ. 7 ఖండాల్లో పర్వశిఖరాలను అధిరోహించిన భారతీయ సివిల్ సర్వెంట్ అపర్ణ కుమార్. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ సూచి 2020లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం జపాన్. నీటి సంరక్షణ కొరకు నీటి విధానాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం మేఘాలయ. మనం 500 క్వశ్చన్ల వరకు పార్ట్ 1కు సంబంధించి పూర్తి చేసుకున్నాం. పార్ట్ 2కు సంబంధించి ఇంకా మనకి ఈ 500 దాటిన తర్వాత 501 నుంచి మనకి 1000 వరకు ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, అత్యద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రశ్నలు అనేవి ఉన్నాయి. అన్ని రకాలు దీనిలో కవర్ అయి ఉంటాయి. దీన్ని 2-3 సార్లు కనుక మీరు వినగలిగినట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి అన్ని అంశాలు కూడా దీనిలో రాయడం జరిగింది. సో పార్ట్ 2కి సంబంధించి ఈ 2021 గ్రాండ్ టెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి తదుపరి వీడియోలో మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఈ 500 వరకు క్వశ్చన్స్ చెప్పడమే చాలా కష్టం అనిపించింది. ఎంత కష్టపడి అయినా సరే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా గణపతి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా ముందుంటుంది.
మీరు కూడా దీన్ని గమనించి గణపతి ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం ఎస్ఏ మరియు కానిస్టేబుల్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. నూతన బ్యాచ్ల క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. పోస్ట్ కోవిడ్ అనంతరం ఘాట్యమాన్ ఎక్స్ప్రెస్ మాదిరిగా దూసుకుని వెళ్తూ ఉన్నాం మనం. సో మీకు కోచింగ్ కావాలంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. కోచింగ్తో పాటు మీకు జాబ్ కావాలంటే అది గణపతి ఇన్స్టిట్యూటే. వెరీ సింపుల్ అథమెటిక్. ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఏదన్నా వేసుకోండి ఈక్వల్ టు గణపతి. దర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అథమెటిక్ రీజనింగ్కి సంబంధించి మీకు శివశంకర్ సార్ ద్వారా మాత్రమే మీరు ఎస్ఐకి సంబంధించిన అథమెటిక్ రీజనింగ్ ప్రశ్నలు చేయగలుగుతారు. రీసెంట్ ట్రెండ్కి అనుగుణంగా రూపొందించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాం. 2014, 2010లో లెక్కలు ఎందుకురా బాబు ఇప్పుడు మనకి? అవన్నీ హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నాయి నాకే. 20 సంవత్సరాల కాంపిటేటివ్ రంగంలో అనుభవంలో ఉన్నాను. అవేవి కూడా మీకు ఉపయోగపడవు. అనవసరంగా మీ జీవితాలు మీరు పాడు చేసుకున్నట్టు అవుతుంది. శివశంకర్ సార్ చెప్పినటువంటి అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ మీరు వినండి. అద్భుతంగా రీసెంట్ ట్రెండ్కి అనుగుణంగా ట్రిక్స్, షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి. దీంతోపాటు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. లాస్ట్ టైం మన దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించినటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా సార్ దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగింది కదా. గణపతి ఇన్స్టిట్యూట్లోని శివశంకర్ సార్ చెప్పినటువంటి అథమెటిక్ రీజనింగ్ని ఫాలో అయినటువంటి వ్యక్తులు. అలాగే ముఖ్యంగా నా చేత జనరల్ స్టడీస్లో చాలా అంశాలన్నీ కూడా క్లాస్ రూమ్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా చేత బయాలజీ క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్, జీకే మరియు కరెంట్ అఫైర్స్ క్లాసెస్, పర్యావరణానికి సంబంధించినటువంటి క్లాసెస్, ఏపీ జాగ్రఫీ క్లాసెస్, అలాగే జాగ్రఫీ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్ క్లాసెస్ ఇవన్నీ కూడా నా చేత చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్. జాగ్రఫీ సతీష్ సార్, ఎకానమీ సూర్య సార్, హిస్టరీ డాక్టర్ ఉపేంద్ర సార్తో పాటు మనకి ముత్యాలరావు సార్, అదేవిధంగా హిస్టరీతో పాటు మనకి పాలిటీ లక్ష్మీనాయుడు సార్, అథమెటిక్ రీజనింగ్ శివశంకర్ సార్ మరియు బాలచంద్రన్ సార్, ఇంగ్లీష్ చాలా గొప్ప ఫ్యాకల్టీ మనకి హైదరాబాద్ నుంచి రావడం జరుగుతూ ఉంది. ఇంగ్లీష్కి సంబంధించి ఒక ఖచ్చితమైన ప్రోగ్రామ్ ఉంటుంది. కానిస్టేబుల్స్కి సంబంధించి వారం రోజుల పాటు కంప్లీట్గా ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఉంటాయి, ఇంక్లూడింగ్ టెస్ట్ ప్రోగ్రామ్తో సహా. అలాగే మనకి ఈ జనరల్ సైన్స్కి సంబంధించినంత వరకు చాలా వరకు మనకి అద్భుతమైనటువంటి మెటీరియల్, జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ అథమెటిక్ రీజనింగ్కి సంబంధించి కానీ అద్భుతమైన మెటీరియల్ ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. సో దీన్ని దయచేసి నలుగురు విద్యార్థులకి తెలియచేస్తారని కోరుతూ ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటా ఉన్నాను. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో and all the best.